ఒట్టిల్లాలి దావులూరు గారి సంక్షేమ గారి నాయకత్వం. తెలుగుదేశం మెజార్టీ ఎంత సుతో అర్థం కాని పరిస్థితిగా ఈ రోజు ప్రజలు ముందుకొస్తున్నారు. భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి మొట్టమొదటి నాంది పలికిన వార్డు 12వ వార్డు. తప్పకుండా ఈ వార్డులో మంచి మెజార్టీతో పేదవారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇస్తారని కూడా ఆశిస్తున్నారు. 12వ వార్డులో దావులూరు శాంసన్ ఆధ్వర్యంలో ఇక్కడున్నటువంటి మహిళా మనులు, ఎక్కువ మంది యువత నాయకులు అందరూ కూడా ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశంలో పార్టీలో చేరే నిమిత్తం నన్ను ఇక్కడ ఆహ్వానం పలికి ఇక్కడ తెలుగుదేశంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. కావలి పట్టణంలో ఈ రోజున ప్రజలందరూ వేసారి విసుగు చెందున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పిలిచి ఒక పండుగ వాతావరణంలో నన్ను ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశంలో చేరుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు అర్థమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కావలి ప్రజల మీద ఎటువంటి ప్రేమాన్ని చూపకుండా గత 10 సంవత్సరాల నుంచి దాచుకోవడం ధ్యేయంగా పెట్టుకుని ఏ ఒక్క పేద ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఈరోజు పేదవాళ్ళలో విప్లవం మొదలైంది. 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. కావలిలో 2024 సంవత్సరంలో మళ్ళా కొత్త స్వాతంత్రం రాబోతుంది, పేదవాళ్ళ స్వాతంత్రం. ఇప్పటి వరకు అన్నికి వేసారినటువంటి పేదవాళ్ళందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం వాలంటీర్లతో భయపెట్టి, వాలంటీర్లు ఇళ్ల మీద కాపలా పెట్టి ఎక్కడికి పోతున్నా, ఎందుకు పోతున్నారు, ఎక్కడికి పోతున్నారు మాకు చెప్పిపోండి అని వాలంటీర్లు ఇబ్బంది పెట్టిన క్రమం. ఒక పక్క వాలంటీర్లు బాధపడుతున్నారు, లేనిపోని పనులు మా చేత చేపిస్తున్నారు. మేము ప్రజలకు సేవ చేయడానికి ఆనరోర్యంగా ఏదో గౌరవంగా మా ప్రాంతంలో మా ప్రజలకి ఏదో హెల్ప్ చేద్దామని వస్తే ఎమ్మెల్యే గారికి ఊడిగం చేయని సరిపోతాం తప్ప మా పేదవాళ్ళకి మేము పనిచేయలేకపోతామన్న బాధతో ఈ రోజున కూడా వాలంటీర్లు దాదాపు 4 వాలంటీర్లు ఈరోజు తెలుగుదేశంలో చేరడం జరిగింది. కానీ ఈ ఓన్లీ వాలంటీర్లని తన గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ భయభ్రాంతులు చేసి మీకొచ్చి 5,000 రూపాయలు కూడా రానియకుండా చేస్తానని చెప్పి వాళ్ళ చేత వెట్టి చాకరీ చేపిస్తూ వాళ్ళ చేత ప్రజల మీద అనుమానంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిండి తింటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నారు ప్రజలు. వాళ్ళ మీద వాలంటీర్ల నిఘా ఏంటి? అసలు ఎక్కడుంది ఈ సమాజం? భారతదేశంలో మన రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి స్వేచ్ఛకు కూడా కాల రాసి ఒక రౌడీజంగా ఈ రోజు కావాలని తీసుకొస్తున్న వైనానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.